ఉప్పల్ స్టేడియం దగ్గర యూత్ కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. టికెట్లు, బ్లాక్లు అమ్ముకుంటున్న హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున మెయిన్ గేట్ వద్దకు చేరుకుంటున్నారు యూత్ కాంగ్రెస్ నేతలు. హెచ్సీఏ అధ్యక్షుడి దిష్టిబొమ్మ దహనం చేశారు. దీంతో స్టేడియం ముందు పోలీసులు మోహరించారు. యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి ఉప్పల్ పిఎస్ కు తరలించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉప్పల్ క్రికెట్ స్టేడియం ముందు ఆందోళన చేపడుతున్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి వీరందరినీ ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. రెండో రోజు విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం జరుగుతుంది ఉప్పల్ స్టేడియంలో, ఈ టికెట్ల దందా ఏంటి, ఈ టికెట్లు ఎందుకు బ్లాక్ చేస్తా ఉన్నారు, ఎస్ఆర్హెచ్ కి హెచ్సీఏ ఎందుకు సహకరించట్లేదు, అంతర్గతంగా ఏం జరుగుతా ఉంది క్రికెట్ స్టేడియంలో, వీటన్నిటిపై కూడా క్లారిటీ తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ విజిలెన్స్ టీమ్ ని దీనిపై సోదాలు నిర్వహించి పూర్తి స్థాయిలో తమకు నివేదిక కావాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగి దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగిస్తా ఉన్నాడు. నిన్న విజిలెన్స్ డీజీ అక్కడికి చేరుకొని ఈ అవినీతి ఆరోపణలు గాని, టికెట్ల అవకతవకలు గాని, ఎస్ఆర్హెచ్ హెచ్సీఏకు మధ్య నెలకొన్నటువంటి ఈ పరిస్థితులు, పరిణామాలు అన్నిటిపై కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. ఈ రోజు రెండో రోజు కూడా ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ ఎంక్వైరీ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. ఇంతలోపే యూత్ కాంగ్రెస్ నాయకులంతా కూడా అక్కడికి చేరుకొని పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ కమిటీ వేయాలంటూ మాత్రం డిమాండ్ చేస్తూ వీరు హెచ్సీఏ ముందు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రావుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చాలా సేపటి వరకు యూత్ కాంగ్రెస్ అక్కడ ఆందోళన చేపట్టింది. హరీష్ రావు బినామీలా వ్యవహరిస్తూ జగన్మోహన్ రావు ఐపీఎల్ టికెట్స్ బ్లాక్ చేస్తా ఉన్నాడు అంటూ కూడా ఈ విషయాన్ని స్వయంగా యూత్ కాంగ్రెస్ నాయకులే అక్కడ నినాదాలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇది సరిపోక ఇంకా టికెట్స్ కావాలని ఎస్ఆర్హెచ్ పై ఒత్తిడి తీసుకొచ్చి ఎస్ఆర్హెచ్ వేరే రాష్ట్రంకి తరలిపోవాలంటూ జగన్మోహన్ రావు చేస్తున్నటువంటి కుట్ర, ఇది రాష్ట్ర సంపద, రాష్ట్ర పేరు ప్రఖ్యాతలకు చెందినటువంటి వ్యవహారం. ఎస్ఆర్హెచ్ టీం అనేది, ఆ బృందం అనేది హైదరాబాద్ లో వచ్చి ఆడడం అది రాష్ట్రానికే గౌరవకారం. అలాంటి టీమ్స్ ని వెలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రావు. వారిపై ఒత్తిడి తీసుకొచ్చి వారిని బెదిరించి వారిపై దౌర్జన్యం చేసి టికెట్స్ ఇవ్వకుంటే ఇక్కడ నుండి మ్యాచ్ ఇక్కడ ఆడనివ్వము అంటూ కూడా ఈ రకంగా బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు అంటూ కూడా ఎస్ఆర్హెచ్ బృందం నేరుగా లేఖ రాసినటువంటి అంశం కలకలం రేపితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి దీనిపైన విజిలెన్స్ విచారణ జరిపి ఈ రోజు విద్యార్థి సంఘాలు, యూత్ కాంగ్రెస్ నాయకులంతా కూడా హెచ్సీఏ ముందు ఆందోళన వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రావుని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి, ఆ కమిటీలో అతను ప్రెసిడెంట్ గా ఉండకూడదు, అతను ఈ కమిటీ ఏర్పడిన తర్వాతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి పెరిగిపోయింది, ఆరోపణలు వెలువడతా ఉన్నాయి, కనీసం ప్రోటోకాల్ ప్రకారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ఆ విలువ గౌరవాలు ఇవ్వకుండా ఎస్ఆర్హెచ్ టీం బృందానికి సైతం లెక్క చేయకుండా మొండి వైఖరిగా వ్యవహరిస్తా ఉన్నారు జగన్మోహన్ రావు అంటూ మాత్రం యూత్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడ రోడ్డు పైన బైఠాయించి హెచ్సీఏ వ్యతిరేకంగా జగన్మోహన్ రావుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంతసేపు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బదలాం చేయడానికి జగన్మోహన్ రావు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు దిష్టిబొమ్మని దహనం చేసి జగన్మోహన్ రావుని ఇమ్మీడియట్ గా క్రికెట్ అసోసియేషన్ నుంచి అతన్ని వెలివేయాలి, అతన్ని సస్పెండ్ చేయాలి, ఆ కమిటీలో అతను ఉండకూడదు, అతన్ని లేకుంటేనే ఎస్ఆర్హెచ్ పీస్ఫుల్ గా హైదరాబాద్ లో ఈ మ్యాచ్ నిర్వహించగలుగుతుంది. జగన్మోహన్ రావు ఉన్నన్ని రోజులు ఇక్కడ ఎలాంటి ఆటలు సాగనీయడు, ఎలాంటి మ్యాచెస్ జరగనీయడు. ఇదంతా కూడా బీఆర్ఎస్ ఆధీనంలో నడుస్తున్నటువంటి క్రికెట్ స్టేడియం లా కనబడతా ఉంది అంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.